ఇక మా ఏసీపీ గారు ఉన్నారు, హుజరాబాద్ ఏసీపీ గారు పిలిచి ఆ దళిత కుటుంబాలని నోటికొచ్చినట్టు తిట్టడం, బూట్లతోని తన్నడం, మహిళలని చూడకుండా వాళ్ళ బట్టలన్నీ గుంజడం, చాలా దారుణంగా ప్రవర్తించిండ్రు. వాళ్ళని పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పెట్టిన గ్రూపులు పెడతా ఉన్నారు, వాళ్ళ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు. నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్స్ట్రాలు చేసేది ఉంటే బంద్ చేయి. నువ్వు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి అంతే తప్పితే. ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను, ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచిగున్నా మీతో. ఇక మీకు మేము కూడా ఏందో సినిమా చూపిస్తాము, మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ ఎంబడి కూడా పడతాం. ఏసీపీ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా నువ్వు జమ్మికుంట సిఐ చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా హుజరాబాద్లో కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను, పేర్లతో సహా చెప్తా బయటికి. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరిని బెదిరిస్తుర్రో బరాబర్ చెప్తా. ఏసీపీ గారు నోటికొచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను ఏసీపీ గారు కూడా.